హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి. పోకో ఇప్పుడు మన ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే అయిందనమాట. అంటే థర్డ్ ప్లేస్కి అయితే వచ్చింది. అండ్ ఇది థర్డ్ ప్లేస్కి రావడానికి మెయిన్గా హెల్ప్ అయింది వచ్చేసి పోకో M2 అండ్ పోకో C3 ఈ రెండు మోడల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి థర్డ్ ప్లేస్కి రావడానికి. అండ్ ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్టయితే ఇంకా షామీ అయితే ఉంది. ఫ్రెండ్స్, సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి అమెస్ఫిట్ నుంచి GTS 2E అండ్ GTR 2E రెండు స్మార్ట్ వాచెస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇంతకు ముందుకు లాంచ్ అయిన GTS 2 అండ్ GTR 2కి లైటర్ వర్షన్స్ అనమాట. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 9,000 అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇవి ఈ మంత్ అయితే రాబోతున్నాయి. సో చూడాలి మరి ఈ మంత్. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఐకో నుంచి. ఐకో 7 ఇది తొందరలో అయితే లాంచ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది చైనాలో అయితే లాంచ్ అయింది. అండ్ దీంట్లో వచ్చేసి 8GB 128 అండ్ 12GB 256GB రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్టయితే 43,000 అయితే ఉంటుంది. అండ్ 12GB 256GB వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 47,000 అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో పాటు అయితే వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్లో చూసుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది అయితే చూడాలి మరి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మీడియాటెక్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ జనవరి 20కి అయితే లాంచ్ కాబోతుందని చెప్పాను కదా నిన్న. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఇది మీడియాటెక్కి సంబంధించిన డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి వివో అండ్ రియల్మీ ఈ ప్రాసెసర్తో పాటు మొబైల్స్ అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారు. సో చూడాలి మరి ఎప్పుడు తీసుకొస్తారు అనేది అయితే. ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి Qualcomm నుంచి కొత్త సానిక్ 3D ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రాబోతుంది. ఇది స్పెషల్గా వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్స్ కోసం అయితే తయారు చేశారు. అండ్ ఇంతకు ముందు దాంతో కంపేర్ చేసుకుంటే 77% ఎక్కువ ఏరియా అనేది కవర్ చేసుకుంటుంది, 1.7% డాటా అనేది ఎక్కువ క్యాప్చర్ అయితే చేసుకుంటుంది, 50% ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఇది అల్ట్రా థిన్ డిస్ప్లేస్లో కూడా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో చూడాలి మరి ఫస్ట్ ఏ మొబైల్లో తీసుకొస్తారు అనేది అయితే. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్. సో ఈ వీడియో మీకు కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.